ఆ నియోజకవర్గ టీడీపీలో కోవర్టు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే రహస్యాలను వైసీపీకి చేరవేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తన సమాచారం ఇట్టే ప్రత్యర్థులకు చేరిపోతున్న క్రమంలో ఏం చేయాలో తెలియక ఆ శాసనసభ్యుడికి మతిపోతోంది. కోవర్టుల పరిస్థితి రోజురోజుకు శృతిమించిపోతోందని తల బాదుకుంటున్నారు. పార్టీలో ఉండి తన సమాచారాన్ని వైసీపీకి చేరవేస్తూ ఉండడంతో ఎమ్మెల్యేకి ఇబ్బందులు తప్పడం లేదు. కోవర్టుల బెడద ఎదుర్కొంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు, ఏ నియోజకవర్గం, కార్యాచరణ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీలో ఇదే పరిస్థితి ఉంది. కోవర్టు రాజకీయాలు తెలుగుదేశం ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి సమస్యలు సృష్టిస్తున్నాయి. తన సమాచారం రాజకీయ ప్రత్యర్థులకు వెంటనే తెలిసిపోవడం ఇరకాటంగా మారుతుంది. ఏది చేయాలనుకున్నా బంధం వేస్తున్నారన్న ఆవేదన వ్యక్తమవుతుంది. అడ్డుపుల్లలతో అభివృద్ధికి విఘాతం కలుగుతోందన్న ఆందోళనలో ఉన్నారు. ఇదేంట్రా బాబు, ఏది మాట్లాడినా ఏం చేయాలనుకున్నా వైసీపీ నేతలకు ఎలా చేరిపోతుందో అర్థం కాక ముందు కంగారు పడ్డారు. ఆ తర్వాత తేరుకొని తేరిపారా చూస్తే తన చుట్టూ ఉన్నవారే కోవర్టులుగా మారారని తెలుసుకొని చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఫ్యాన్ పార్టీ నాయకుడు రుద్రగౌడ్ ఒక్కటై బివి జయనాగేశ్వరరెడ్డిని ఓడించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కానీ వారి స్ట్రాటజీ ఫలించలేదు. టీడీపీ సునామీలో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కొందరు వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులతో టచ్లో ఉండి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా ఓ వర్గాన్ని తయారు చేశారు. వైసీపీ నేతల డైరెక్షన్లో నడుస్తున్న వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవహారం బయటపడడంతో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే అంతటితో ఆగకుండా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక అనుచర వర్గం టీడీపీలోనే మరో కొత్త కోవర్టు గ్రూపు తయారు చేసి ఏదో ఒక సాకుతో శాసనసభ్యుడిపైకి ఉసిగొల్పడం జయనాగేశ్వరరెడ్డికి తలనొప్పిగా మారింది. ఈ ఏడాది మే 27 నుంచి 29 వరకు కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడులోనూ కోవర్టుల అంశం ప్రస్తావనకొచ్చింది. స్వయానా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీలోని కొందరు ప్రత్యర్థులతో చేతులు కలిపి కోవర్టులుగా మారారని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అలాంటి వారు చేస్తున్న నమ్మక ద్రోహం రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలని, పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడాన్ని గమనించాలి. తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను వదిలిపెట్టనని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఇక ఎమ్మిగనూరులో వైసీపీ కోవర్టులపై నిఘా పెట్టిన ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వారి వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు టీడీపీ అధిష్టానం దృష్టికి తెస్తున్నారు. అలాంటి వారిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముందుగా కోవర్టులు తమ రాజకీయ ప్రణాళికలను అమలు చేసినా జయనాగేశ్వరరెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్న తరువాత వారి ఎత్తులు పనిచేయడం లేదు. దీంతో ఏదో తేడా కొడుతుందన్న విషయం కోవర్టులకు అర్థమైంది. ఏ సమాచారం ఎవరి ముందు ప్రస్తావించాలో వారితోనే చర్చించి మిగిలిన వారిని కట్టడి చేస్తున్నారు. ఈ కారణంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి రాజకీయ వ్యూహాల సమాచారం వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకకు చేరడం లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచక తోకకాలిన పిల్లిలా వ్యవహరిస్తున్నారు. అశాంతి, అలజడి, అసహనంతో రగిలిపోతున్నారు. పార్టీ నేతలపైన బుట్టా రేణుక చికాకు పడుతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మరోవైపు ఎమ్మిగనూరు వైసీపీ 3 గ్రూపులైంది. పరస్పర సహాయ నిరాకరణతో నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైసీపీ నాయకుడు రుద్రగౌడ్ వర్గాల మధ్య గ్యాప్ పెరిగింది. రోజురోజుకు పెరుగుతున్న విభేదాలతో కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం. ఇటీవల నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నిర్వహించిన నిరసనకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. కానీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బుట్టా రేణుక మాత్రం ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైసీపీ నాయకుడు రుద్రగౌడ్ను ఆహ్వానించకపోవడం వివాదాస్పదమైంది. దీంతో ఇద్దరు నేతలు వేర్వేరుగా అన్నదాత పోరుకు రావడాన్ని గమనించాలి. నియోజకవర్గంలో పార్టీ ప్రోగ్రాం జరిగితే బుట్టా రేణుక తమను పిలవడం లేదని చెన్నకేశవరెడ్డి, రుద్రగౌడ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నేతల వర్గపోరు మధ్య నలిగిపోతున్న వైసీపీ క్యాడర్ టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొత్తం మీద ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జాగ్రత్తలతో టీడీపీని దెబ్బతీయాలనుకున్న కోవర్టుల ప్రయత్నాలు ఫలించడం లేదు. అలాంటి వారిని గుర్తించిన క్రమంలో చర్యలు తప్పవని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.